మిషన్ అగ్నివీర్ వాయు డే 23. ఈ రోజు టాపిక్స్ లో మీకు ఆల్మోస్ట్ 6 క్వశ్చన్స్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వచ్చేది చెప్పేస్తాను. ఫిజిక్స్ లో టాపిక్ ఆసిలేషన్ అండ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఇందులో ఆసిలేషన్ అంటే ఏంటి, పీరియాడిక్ మోషన్ అంటే ఏంటి, టైం పీరియడ్, ఇలా ఈ టాపిక్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చాలా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చదువుకోండి. ఈ టాపిక్ లో డైరెక్ట్ వన్ లైనర్ క్వశ్చన్స్ అడుగుతారు. ప్రీవియస్ ఇయర్ లో అడిగిన క్వశ్చన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. ఇందులోనే 30 MCQ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ చేసుకోండి. జనరల్ అవేర్నెస్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ జ్యుడిషియరీ ఇన్ ఇండియా. ఇందులో సుప్రీం కోర్ట్ గురించి, హైకోర్టు గురించి, డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ గురించి చాలా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో జడ్జెస్ ఎలా అపాయింట్ చేస్తారు, వాళ్ళ రిటైర్మెంట్స్ ఏజ్ ఎంత, సుప్రీం కోర్ట్, హైకోర్ట్, సబార్డినేట్ కోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ సంబంధించిన ఆర్టికల్స్ ఏముంటాయి, వీటినే ఈ టాపిక్ లో మీరు ముఖ్యంగా చదువుకోవాలి. జ్యుడిషియరీలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ఒకే చోట మెన్షన్ చేశాను, చదువుకోండి. ఈ టాపిక్ లో ప్రీవియస్ ఇయర్ లో అడిగిన క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఇచ్చినాను, చదువుకోండి. ఇందులోనే 30 MCQ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ చేసుకోండి. ఈ రోజు రివిజన్ టాపిక్స్ ఫిజిక్స్ లో కరెంట్ ఎలక్ట్రిసిటీ, పీడిఎఫ్ ని రివిజన్ చేసి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మ్యాథమెటిక్స్ లో కోఆర్డినేటివ్ జామెట్రీ టాపిక్స్ రివిజన్ చేసి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్ లో టాపిక్ ఎర్రర్ డిటెక్షన్, పీడిఎఫ్ రివిజన్ చేయండి, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. రీజనింగ్ లో టాపిక్ కోడింగ్ అండ్ డీకోడింగ్, పీడిఎఫ్ రివిజన్ చేసి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. జనరల్ అవేర్నెస్ లో టాపిక్ హ్యూమన్ బాడీ, పీడిఎఫ్ రివిజన్ చేయండి, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత చదువుతారో అన్నది ముఖ్యం కాదు, మీరు ఎన్నిసార్లు రివిజన్ చేస్తారో అన్నదే ముఖ్యం. కంప్లీట్ అయిన ప్రతి టాపిక్ ని రివిజన్ చేయండి, అందులో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి పీడిఎఫ్ మీ ఎగ్జామ్ కోసం డైలీ కావాలంటే మన పేజ్ ని ఫాలో చేసి వాట్సాప్ నంబర్ కి అయితే మెసేజ్ చేయండి.